ఈ 100 డేస్లో మన స్టేట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. అయితే ఫైనాన్షియల్గా మనం చాలా ఎప్పుడు కూడా మనం ముందు ఇటువంటి ప్రభుత్వం చూడలేదు. సెక్రటేరియట్ కూడా తాకట్టు చేసిన ప్రభుత్వం ఈ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే ఈ విధంగా వాళ్ళు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసారు. అయితే ఈరోజు 100 రోజుల్లోనే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఫస్ట్ డే తొలి సంతకం మనం మెగా డిఎస్సి మీద పెట్టి 16,437 జాబ్స్కి మనం ప్రణాళిక వేశాం. అదేవిధంగా పెన్షన్లు కూడా ఒకటేసారి 4,000 రూపీస్కి పెంచి 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి మొత్తం అన్ని పెన్షన్లు ఒకే రోజులో అందుబాటు చేశామన్నమాట. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి ఈ 4,000 రూపీస్ అనేది మనం అందించాం. అయితే అందించటం ఒకటి, దాని తర్వాత సండే హాలిడే వచ్చినప్పుడు కూడా పోయిన నెల చూస్తుంటే సెప్టెంబర్ నెల ఫస్ట్కి ఇవ్వాలి కానీ మనం ఫస్ట్ హాలిడే రావటం వలన ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి హాలిడే ఉండాలనే ఉద్దేశంతో మనం ఒకరోజు ముందే మనం పెన్షన్ ఇప్పించాం. అయితే ఇంత బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని మనం ఒక హామీ ఇచ్చాం. అయితే ఈ అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి ఏరియాలో ఓపెన్ చేసాం. మనం లాస్ట్ టైం 3వ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అనేది పెట్టాం. 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలకి రాత్రి భోజనం. అయితే ఆ విధంగానే ఇప్పుడు కూడా ఒక క్వాలిటీ అయిన భోజనం అనేది ప్రజలకి అందిస్తున్నాం. ఎవరు కూడా ఎన్టీఆర్ గారి ఆశయాల ప్రకారం ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదనే ఒక ప్రణాళిక వలన ఈ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది కూడా ప్రజలకి 100 అన్నా క్యాంటీన్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి విజయనగరంలోని ప్రత్యేకంగా 2 మనం ఓపెన్ చేసాం. ఇంకొకటి ఇంకా త్వరలో ఓపెన్ చేస్తాం. అయితే ఈ 2 కూడా ఓపెన్ చేస్తుంటే అక్కడ చూస్తుంటే జనాలు ఫుల్గా ఉన్నారు. లేబర్ కానివ్వండి, డైలీ వేజెస్ మీద పనిచేసే లేబర్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా అక్కడ సంతోషంగా క్వాలిటీ అయిన భోజనం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తుంటే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి రిపీల్ చేసాం. అంటే వెనక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వం పెట్టారో ప్రజలందరికీ భయం, ఎవరి పేరు మీద ఎవరి భూమి మిగులుతుందనేది అందరికీ భయం. అది ఒక పొలం అవ్వనియండి, ఒక చిన్న ఇల్లు అవ్వనియండి, అలాగే పెద్ద బిజినెస్ మెన్ అవ్వనియండి, ఎవరికైనా సరే ఆ వైసీపీ ప్రభుత్వం ఎవరిని వదలకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి పెట్టారు. అది ఇంప్లిమెంట్ అయిన ముందే మనం రిపీల్ చేసామనేది మనం ఎంతో గర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఎవరు భూమి వాళ్ళ పేరు మీద ఇప్పుడు మిగులుతుందనేది ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ మాత్రం ఏ భూమి కూడా మిగలదనేది వాళ్ళు మొత్తం కూడా స్వాహా చేసేసి, ఎలాగైతే తిరుపతి లడ్డూను కూడా వాళ్ళు కాలుష్యం చేసేసారనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తిరుపతి లడ్డూ కూడా ఈ విధంగా చేస్తే ఏం వదిలారనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కృషి వలన ఇవన్నీ మనం చేయగలిగాం. అలాగే అమరావతి కోసం 15,000 కోట్ల నిధులు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చాము. తీసుకొస్తూ మనం అమరావతిని నిర్మిస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాస్ట్ టైం అయ్యుంటే ఈ పని పూర్తయ్యేది. అదేవిధంగా పోలవరం కూడా 12,500 crores మనం
వేల క్రోర్స్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి పోలవరంని కూడా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక వేశారు. అయితే ముందు మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ముఖ్యమంత్రి అవ్వకుండా ఉంటే మన రాష్ట్రం ఎంతో బాగుండేది. ఎందుకంటే ఈ 2 పనులు కూడా పూర్తయి ప్రజలకి ఒక క్యాపిటల్ ఉండేది. అలాగే ప్రతి ఇంటికి నీళ్ళు అనేది అందించగలిగాము మనం అయి ఉండేది. అయితే ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు 74 ఇయర్స్ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఇంటికి నీళ్ళు అనేది అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు జల జీవన్ మిషన్ ద్వారా మనం ప్రతి ఇంటికి నీళ్ళు, ప్రతి ఇంటికి కొలాయి అనేది చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే విజయనగరంలో కూడా ప్రతి ఇంటికి కొలాయి అనేది మనం ఎన్నో ప్రణాళికలు వేసి ట్రై చేస్తున్నాం. అలాగే గ్రామ సభలు మనం స్టేట్ వైడ్ 13,300 ఒక్కటే రోజున గ్రామ సభలు నిర్వహించాం. అయితే విజయనగరంలో కూడా ప్రతి విలేజ్లో 22 విలేజెస్ ఉన్నాయి మనకి. అన్ని విలేజెస్లో ఒక్కటేసారి గ్రామ సభ నిర్వహించి ప్రజలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాటికి పరిష్కారం చేయటానికి మనం ప్రయత్నాలు చేసాం. అలాగే విజయనగరంలో చూస్తుంటే ఎన్నో రివ్యూస్ కూడా పెట్టాం. మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేంటి, మహారాజా హాస్పిటల్ అయితేనేంటి, గోషా హాస్పిటల్ అయితేనేంటి, ఉమ్మడి జిల్లాలు అంటే విజయనగరం నుంచి మన్యం జిల్లా నుంచి కూడా ప్రజలందరూ ఆ 2 హాస్పిటల్సే వినియోగించుకుంటారు. ఎస్పెషలీ గోషా హాస్పిటల్ అక్కడ ఆక్సిజన్ ట్యాంక్ కట్టడం మొదలుపెట్టారు, ఏదైతే ముందు లేదో. అలాగే రిపేర్స్ కోసం కూడా మనం ఫండ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆ విధంగా మనం ఒక పాజిటివ్ విధానంగా తీసుకువెళ్తున్నాం. మనం ఏసీలు పెట్టించాం. అలాగే కొంతమంది అక్కడ స్టాఫ్ తక్కువ మంది ఉన్నారంటే అది కూడా మనం చెప్పి అది కూడా ఇంక్రీజ్ చేసాం. ఆ విధంగా మనం తీసుకువెళ్తున్నాం. అలాగే మన మహారాజా హాస్పిటల్లో చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళతో పాటు కూడా పేషెంట్తో పాటు ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పేషెంట్ బాత్రూమ్సే వాడుతున్నారు కాబట్టి కొత్త బాత్రూమ్స్ కావాలన్నారు, అది కూడా మనం చేస్తున్నాం. అయితే ఈ విధంగా మనం ఒక పాజిటివ్ విధానంగా అన్నీ కూడా మనం డెవలప్ చేస్తూ వెళ్తున్నాం. అలాగే R&B కూడా మనం రివ్యూ తీసుకున్నాం. రీసెంట్గా మనం అప్పటి నుంచి అడిగితే ఇప్పుడు నిన్న మీటింగ్లో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రిపేర్స్ కోసం నిధులు వచ్చినాయి అని మనం అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం. త్వరలోనే మనం ఆ R&B రోడ్స్ కూడా రిపేర్ చేస్తూ విజయనగరంలో కూడా రిపేర్ చేస్తూ సంతోషంగా రోడ్ హ్యాపీగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం హాస్టల్స్, స్కూల్స్ కూడా కొన్ని రివ్యూ చేశాము. అలాగే ST హాస్టల్, షెడ్యూల్ ట్రైబల్ హాస్టల్ ఇక్కడ ఉంది. ఆ హాస్టల్ కూడా ఎస్టిమేట్ వేశారు రిపేర్స్ కోసం. అలాగే మనం చూస్తుంటే మనకి డిగ్రీ కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజ్ కూడా స్థలం కేటాయించి మనం అది అయిపోయి ఆ స్థలం కేటాయించి వెంటనే ఏలియనేషన్ అవన్నీ గవర్నమెంట్ ప్రొసీజర్స్ జరిగిన వెంటనే మనం దానికోసం కూడా కట్టడానికి ప్రణాళికలు వేస్తాం. అయితే మనం చాలా చేసాము, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. మనం చూస్తుంటే కాలువ ఆక్రమణలు చాలా చోట్ల జరిగినాయి. దానివలన వర్షం వచ్చినప్పుడు వాటర్ పొంగి ఇళ్ళలోకి వచ్చేస్తుంది. అవన్నీ కరెక్షన్స్ కూడా చేశాము. అలాగే మనం చూస్తుంటే లైటింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైట్స్ చాలా చోట్ల లేవని మాకు ప్రజలు తెలియపరిస్తే ఎక్కడెక్కడ లైట్లు అవసరమో అక్కడ కూడా లైట్లు పెడతా ఉన్నాము. అన్ని విధాలుగా ప్రతి ఒక్క డ్రైన్ కూడా మనం క్లీనింగ్ చేసాం. అలాగే ప్రత్యేకంగా మనకి ఇప్పుడు అమ్మవారి పండుగ సందర్భంలో ఈరోజు మనం రాట వేసాం. మనకి ఈ అమ్మవారి పండుగ అనేది 2019లో ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. కానీ ఈరోజు మనం రాటతో మొదలుపెట్టి ఫస్ట్ టైం మనం స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేస్తాం. అలాగే మన చైర్మన్ గారు నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు 14th and 15th అంటే తొల్లేలు రోజు అలాగే సిరిమాన్ ఉత్సవం రోజు ఓన్లీ ఫ్రీ దర్శనాలు మనం ప్రజల కోసం ఇప్పించాలనే ఉద్దేశంతో ఓన్లీ ఫ్రీ దర్శనాలు పెట్టమని
ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చెప్పారనమాట. సో మనకి చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఆ 2 రోజులు స్టేట్ ఫెస్టివల్ కనుక మనం ప్రజల కోసం ఏదో ఒకటి ఏదో మంచి పని చేయాలని ఉద్దేశంతో ఈ స్టేట్ ఫెస్టివల్ వలన మనం ఫ్రీ దర్శనాలు 2 రోజులు కూడా ఫ్రీ దర్శనాలు ప్రజలందరూ ఈ ఫ్రీ దర్శనాలు స్వీకరించి పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఇది కూడా చేయటం జరిగింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి?